నమస్కారం. శ్రీకర్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గత ప్రభుత్వం పేదల ప్రాణాలతో చెలగాటమాడింది. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. జే బ్రాండ్ చీప్ లిక్కర్ వల్ల లివర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగింది. పారాలీగల్ వాలంటీర్లకు 2 రోజుల శిక్షణ కార్యక్రమం. తొలి రోజు శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఇన్ఛార్జ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం మాధురి, డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి. తొలి మన్యం వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు కారం తమ్మన్న దొర పేరు పెట్టాలని ఆదివాసీ మహాసభ డిమాండ్. రాజమండ్రి ఆర్యాపురం టింబర్ మర్చెంట్స్ కళ్యాణ మండపంలో పలువురికి సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పంపిణీ చేశారు. వైసీపీ పాలనలో కల్తీ మద్యంతో జగన్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని, జే బ్రాండ్లు, చీప్ లిక్కర్ల వల్ల మద్యం సేవించిన ఎన్నో వేల మందికి లివర్ చెడిపోయిందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు ఆరోపించారు. దీంతో లివర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిందని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారని ఆయన తెలిపారు. ఆర్యాపురం టింబర్ మర్చెంట్స్ కళ్యాణ మండపంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పలువురికి సీఎం సహాయ నిధి చెక్కులు, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాను ఇంతవరకు 149 మందికి సీఎం సహాయ నిధి ద్వారా 1,99,17,774 రూపాయలు చెక్కులు పంపిణీ చేశామని, ఇప్పుడు 23 మందికి 11,65,449 రూపాయలు విలువ చేసే చెక్కులను అందజేశామని ఆయన చెప్పారు. దీంతో మొత్తం 172 మందికి 2,10,83,223 అందించామని ఆయన వివరించారు. పెండింగ్లో ఉన్న మరో 64 మందికి 2,55,72,710 రూపాయలు అందించాల్సి ఉందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. తాను అందించిన సీఎం సహాయ నిధి చెక్కులు ఎక్కువగా లివర్ వ్యాధిగ్రస్తులకు అందించామని, దీనికి కారణం గత 5 సంవత్సరాలుగా ఏపీలో కల్తీ మద్యం విక్రయాలేనని ఆయన అన్నారు. ఇది తాను సొంతంగా చెబుతున్న మాటలు కాదని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారని ఆయన తెలిపారు. 2025లో 109 మంది ఆసుపత్రిలో చేరితే 1800 మంది చికిత్స చేయించుకున్నారని ఆయన చెప్పారు. 30 సంవత్సరాలుగా త్రాగుతున్న వారికి కూడా ఎప్పుడూ లివర్ చెడిపోలేదని, ఈ పాపం గత పాలకులే అని ఆయన మండిపడ్డారు. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి ఎంపీ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారని, ఆయనకు కల్పించిన సదుపాయాలు చూస్తే అతను ఏదో పిక్నిక్కు వచ్చినట్లుగా ఉందన్నారు. గతంలో చంద్రబాబు నాయుడిని ఇదే జైల్లో పెట్టినప్పుడు దోమలు కొడుతున్నాయని దోమతెర అడిగితే ఇవ్వలేదని, పైగా వైసీపీ ఎమ్మెల్యే ఒకరు జైల్లో దోమలు కుట్టకపోతే రంభా ఊర్వశి వచ్చి కన్ను కొడతారా అని తప్పుడు వ్యాఖ్యలు చేశారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గుర్తు చేశారు. తనను కూడా అన్యాయంగా జైల్లో పెట్టించారని, ఎవరికైనా చట్టబద్ధంగా ఇవ్వాల్సిన సదుపాయాలు కల్పిస్తారు తప్ప ఇలా ఎంపీ మిథున్ రెడ్డి కోరినట్లు కాదని ఆయన అన్నారు. మాజీ ఎంపీని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారని, రాజమండ్రి పరువు పోతుందని, అతడి గురించి తాను ఏం మాట్లాడడం లేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు కాశీ నవీన్ కుమార్, వరే శ్రీనివాస్, మధ్య రాంబాబు, బుడ్డిగ రాధ, ఏపీ సెటిబుల్స్ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, జనసేన నాయకులు వై శ్రీను, నందివడ దినేష్ తదితరులు పాల్గొన్నారు. అడుగుతా ఉన్నాను, 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసిన విధానం మీకు గుర్తు రావట్లేదా? దేశంలోనే గొప్ప చరిత్ర కలిగిన రాజకీయ నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా మీరు అవమానపరిచారు అన్నది వైసీపీ వాళ్ళు మర్చిపోతున్నారా? చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఎంటర్ అవుతున్నప్పుడు జైలు లోపల ఫోటో తీసే హక్కు లేకపోయినా ఆయన ఫోటో తీసి సోషల్ మీడియాలో హల్చల్ చేసి సునకానందం పొందిన ఆనాడు వైసీపీ నాయకులు మీకు గుర్తు రావట్లేదా? చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి లోపలికి అడుగులు పెడుతున్నప్పుడు ఫోటో తీశారన్న విషయం, లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు ఫోటో తీయచ్చా తీయకూడదు ఎలా బయటకు వచ్చింది?
సమాధానం చెప్పగలరా ఈ వైసీపీ వాళ్ళు? ఇప్పుడేదో కబుర్లు చెప్తా ఉన్నారు. 70 సంవత్సరాలు పైపడిన పెద్ద ఆయన, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి, 3 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి దోమలు కొడుతున్నాయి, నాకు దోమతెర ఇవ్వండి అని అడిగితే ఇదే వైసీపీలో ఉన్న ఒక మాజీ మంత్రి మాట్లాడిన మాటలు మర్చిపోతున్నారా వైసీపీ వాళ్ళు? జైల్లో దోమలు కాకపోతే రంభా ఓరసలు కొడతారా అని చెప్పి అడిగాడు. ఇన్ని మాట్లాడి ఈరోజు వచ్చి నీతి కబుర్లు చెప్తారా జైలు దగ్గర? అలా జరిగింది ఎలా జరిగిందని నన్ను అడిగితే ఆయన పిక్నిక్ వెళ్ళినట్లే ఉంది. ఆయన మిథున్ రెడ్డి ఆయనకి ఇచ్చిన వసతులన్నీ చూస్తే ఆయన పిక్నిక్ వెళ్ళినట్లే ఉంది. ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి కక్షలు ఉండవు, వేధింపులు ఉండవు, కానీ చట్టాన్ని అధిగమించిన వాళ్ళపైన చర్యలు ఉంటాయి. అంత ప్రజాస్వామ్యంగా ఉన్నాం కాబట్టే వాళ్ళకి నచ్చినట్లు సాగుతూ ఉంది. వాళ్ళు అడిగిందల్లా వస్తూ ఉంది. ఓ పిక్నిక్ లాగా వెళ్ళారు, చూస్తున్నాం. క్యారేజీలు వెళ్తున్నాయి, టన్నులు పేపర్లు వెళ్తున్నాయి. ఆత్మకథ రాసుకుంటున్నారేమో ఆయన అక్కడ. పోలే రాయనివ్వండి. ఏదేమైనా ఒకటే, రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుస్తూ ఉంది, ప్రజలకు అర్థమవుతూ ఉంది. వాళ్ళు చేసిన తప్పులు ఇళ్లలో కోల్పోయిన వ్యక్తులకు అర్థమవుతూ ఉంది. ఈ కల్తీ మద్యం వలన ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు. డబ్బే ప్రధానంగా వాళ్ళు వైసీపీ వాళ్ళు చేసిన కార్యక్రమాన్ని ప్రజలు తెలుసుకుంటున్నారు. తెలియచేయాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది. ఇది చిన్న స్కామ్ కాదు, చాలా పెద్ద స్కామ్. ఇది భారతదేశంలోనే పెద్ద స్కామ్ అవుతుంది. ఇది ఆ పార్టీకి స్కాములు కొత్త ఏమి కాదు, కానీ ఇంకా భవిష్యత్తులో స్కామ్ చేసే అర్హత కూడా ఆ పార్టీకి రాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు తిరస్కరిస్తారు. ప్రజలకు తెలియజేస్తాం, ఎన్ని కోట్లు స్కామ్ చేశారో తెలియజేస్తాం. ఈ రికార్డు ఏదైతే ఉందో అఫీషియల్ రికార్డు, గత 5 సంవత్సరాలు మద్యానికి బానిసైన వ్యక్తుల సంఖ్య తెలియజేస్తాం. తెలియచేయాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది. తప్పకుండా తెలియజేస్తామని తెలియజేస్తూ, వర్షాలు పడతా ఉన్నాయి. గతంలోని వర్షాలు పడితే రోడ్లు గుంతలు పడతాయి, గుంతలు పడితే అవును గుంతలే పడ్డాయి, గుంతల్లో వెళ్ళాలి, మాకు ఖాళీ అయినప్పుడు చేస్తామనే ప్రభుత్వం ఆ రోజు. ఇది కూటమి ప్రభుత్వం. వర్షాలు పడుతున్నాయి, ఇంకా వర్షాకాలం ఇంకా ఫుల్ లెంత్ ఇంకా అందుకోలే, అయినా కూడా సచివాలయం వైజ్గా సచివాలయం పరంగా నియోజకవర్గంలోని మొత్తం ఎన్ని గుంతలు ఉన్నాయనేది ఐడెంటిఫై చేశాం. ఎస్టిమేట్స్ కూడా రెడీ అవుతా ఉన్నాయి. సుమారు 544 పాట్ హోల్స్ని ఐడెంటిఫై చేశాం. 1,09,00,000తో ఎస్టిమేట్స్ రెడీ చేశాం. కొన్ని చోట్ల సీసీ ప్యాచెస్ వేస్తాం, కొన్ని చోట్ల బీటీ ప్యాచెస్ చేస్తూ ఉన్నాం. అది కూడా దగ్గరలో ప్రారంభించుకుంటాం. పారదర్శకంగా అన్నీ తెలియజేస్తున్నాం. ఇదిగో ప్రజలు వాడుతున్న రోడ్లు ఈ పరిస్థితిలో ఉన్నాయి, 541 పాట్ హోల్స్ ఉన్నాయి. అతి దగ్గరలో వాటిని ఎస్టిమేట్స్ని పిలిచేసి టెండర్ పిలిపించి అన్నీ కూడా పూడ్చే కార్యక్రమం కూటమి ప్రభుత్వం తీసుకుంటా ఉంది. అన్నీ కూడా ప్రజలకి తెలియజేసే కార్యక్రమమే చేస్తున్నాం. ఏం చేస్తున్నామో చెప్తున్నాం, ఏం చేసామో చూపిస్తున్నాం. కబుర్లు మాట్లాడట్లేదు, పబ్లిసిటీలు చేసుకుంటలేదు, రీల్స్ చేసుకుంటలేదు. ప్రజలకి ఏం చేయగలుగుతున్నామో చేస్తున్నాం. మేము చేసిందే చెప్తా ఉన్నాం, చూపిస్తూ ఉన్నాం. అందరికీ ధన్యవాదాలు. మీడియా వాళ్ళకి చెక్కులు ఇచ్చేస్తాం. సేల్ తగ్గిపోయిందట, తాగేవాళ్ళు తగ్గిపోయారట, కానీ రెవెన్యూ వచ్చేసిందట. ఆ మేధస్కి ఒక్కసారి సలాం కొట్టాలి అందరం కూడా. బుర్ర తక్కువ వాళ్ళందరూ అక్కడే ఉన్నారేమో అనిపిస్తూ ఉంది. నిన్నటి నుంచి ట్రోల్ చేస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది, అతను ట్రోల్ చేసిన ప్రతిసారి నేను ఆనందం పొందొచ్చు, కానీ నేను ఎందుకు ఆనందం పొందలేకపోతున్నానంటే అతని పేరు పక్కన మాజీ ఎంపీ రాజమహేంద్రవరం అంటున్నారు. ఆ రాజమండ్రి పరువు పోతుందని మా బాధ. ఎందుకంటే తాగేవాళ్ళు తగ్గినప్పుడు, సేల్ తగ్గినప్పుడు రెవెన్యూ ఎలా పెరిగిందో అన్నది ఆ మేధావిని మీరే అడగాలి. ఆ ఎక్స్ప్లెనేషన్ ఆయనే ఇచ్చుకుంటారు. ఎందుకంటే ఆయన దగ్గర చాలా గొప్ప ట్విన్ సిటీస్ లాంటి సమాధానాలు, ఆలోచనలు ఉంటాయి. ఒకటి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద రాబడి మీద ప్రభుత్వం ఏమైనా ఆధారపడి లేదు. మేము మరలా చెప్తా ఉన్నాం, సంపద సృష్టించే ఆలోచనలోనే ఉన్నాం. ఆ ఆలోచనతోటి ముందుకు వెళ్తున్నాం. ముందు ఎవరైతే ఆ జే బ్రాండ్లకి బానిసలు అయ్యారో వాళ్ళందరినీ ఆరోగ్యకరంగా చేసే కార్యక్రమాలు డీఅడిక్షన్ సెంటర్స్ తీసుకుంటా ఉన్నాం. మీరు చూడొచ్చు, అదే కార్యక్రమం తీసుకుంటున్నాం. నాణ్యమైన బ్రాండ్సే తీసుకొస్తా ఉన్నాం. డబ్బుకి ప్రాధాన్యం ఇచ్చి వాళ్ళలాగా స్పిరిట్, నీళ్ళు, రంగు కలిపేసి అమ్మట్ల. పారాలీగల్ వాలంటీర్ల విధులు బాధ్యతలపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో 2 రోజుల ఓరియంటేషన్ కోర్సు ద్వారా అవగాహన కల్పించడం జరుగుతోందని ఇన్ఛార్జ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి ఎం. మాధురి తెలిపారు.
శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పారా లీగల్ వాలంటీర్లకు 2 రోజుల పాటు ఓరియంటేషన్ కోర్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇన్ఛార్జ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి శ్రీమతి ఎం మాధురి ప్రసంగిస్తూ భారత న్యాయ సేవాధికార సంస్థ మార్గదర్శకాల మేరకు పారా లీగల్ వాలంటీర్లు ఉచిత న్యాయం, లోక్ అదాలత్లు, లీగల్ అవేర్నెస్ క్యాంపులు, ఉచిత న్యాయ సలహా వంటి సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. పెరిఫెరల్ ప్రాంతాలలో ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు వంటి మారుమూల ప్రాంతాలలో కనీస రవాణా సదుపాయాలు లేక ప్రజలు న్యాయ సహాయం పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అటువంటి వారికి న్యాయ సేవలు అందించే బాధ్యత పారా లీగల్ వాలంటీర్లపై ఉందన్నారు. వీరి సేవల ద్వారా అటువంటి వారికి న్యాయం అందుబాటులోకి వస్తోందని అన్నారు. పారా లీగల్ వాలంటీర్లు ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ముందుండాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారుల వరకు చేర్చడంలో వారు వారధిలా వ్యవహరించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి ఎన్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ పారా లీగల్ వాలంటీర్లకు న్యాయ వ్యవస్థ, వారి పాత్ర, బాధ్యతలపై సమగ్రమైన అవగాహన కల్పించనున్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని సుమారు 100 మంది పారా లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు. మనకి న్యాయం లేకపోయినా పర్వాలేదు, వెళ్ళడం ఎందుకులేని నిర్లిప్తతోటి వస్తుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి యాక్చువల్గా ఇండియాలోనే మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు, అంటే ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవాధికార సంస్థ వాళ్ళు ఎప్పుడో ఫస్ట్ ఈ పారా లీగల్ వాలంటీర్ సిస్టమ్ అనేది మనమే ఇంట్రడ్యూస్ చేసాం. దానికి చాలా గర్వపడుతున్నాను నేను. ఆ తర్వాత ఈ సిస్టమ్ సక్సెస్ చూసిన తర్వాత జాతీయ న్యాయ సేవాధికార సంస్థ అంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు కూడా ఈ సిస్టమ్ బాగుందని దీన్ని త్రూ అవుట్ ఇండియా అడాప్ట్ చేసుకోమని అన్నారు. కాబట్టి మన అందరం ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళం అయినందుకు మనం గర్వపడదామండి. అయితే మీరు ఒక్కటి మర్చిపోకూడదు, పారా లీగల్ వాలంటీర్స్ అంటే మనకు అధికారం కాదు. ఫర్ దట్ మ్యాటర్ జడ్జి అంటే కూడా అధికారం కాదు. ఇది ఒక బాధ్యత. మనము ఒక కమిట్మెంట్ తీసుకుంటున్నాం. మనం ఒకటి మర్చిపోకూడదండి, పారాలీగల్ వాలంటీర్స్ పోలీసుల మీదో అయితే రెవెన్యూ ఆఫీషియల్స్ మీదో ఇంకొక అధికారుల మీదో మనం సూపర్వైజ్ చేయడానికి లేము. అవసరమైన ప్రజలకి ఇప్పుడు మీకు వీళ్ళందరూ వస్తారు రేపొద్దు రిసోర్స్ పర్సన్స్, ఒక స్కీమ్స్ ఉంటాయి. ఆ స్కీమ్స్ ఎవరికైతే చేరాలో వాళ్ళకి అసలు స్కీమ్ ఉందని కానీ ఒకవేళ ఉందని తెలిసినా దాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు అనుకోండి, ఏం ఉపయోగం? సో ఉన్నాయి. అదేవిధంగా గవర్నమెంట్ కూడా మనకి వివిధ అణగారిన వర్గాల వారికి విధమైనటువంటి సాంఘిక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ ఉంటుంది. కానీ అవి అందవలసిన వాళ్ళకి అందలేదు అనుకోండి, ఏమిటి ఉపయోగం? కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా, మనం ఇందాక చెప్పినట్టు మన క్లినిక్స్ ఓపెన్ చేసాం, ప్రతి ఊళ్ళోనే క్లినిక్స్ ఉన్నాయి. ఆ క్లినిక్లో మీరు వాళ్ళకి చెప్పచ్చు, వాళ్ళు ఏంటంటే యు ఆర్ ద బ్రిడ్జ్ అన్నమాట. ఈ అధికారులకి అవసరమైన పబ్లిక్కి మధ్య వారధులు లాంటి వారు. రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసి కారం తమ్మన్న దొర పేరు పెట్టాలని ఆదివాసీ మహాసభ ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసి తొలి మన్యం వీరుడు స్వాతంత్ర సమరయోధుడు కారం తమ్మన్న దొర పేరు పెట్టాలని ఆదివాసీ మహాసభ ప్రెసిడెంట్ మిడియం వెంకటస్వామి, కుంజం వెంకటరమణమ్మ, న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. కారం తమ్మన్న దొర, కారుకొండ సుబ్బారెడ్డిల అనుచరుల వివరాలను ప్రభుత్వం వెంటనే సేకరించి ప్రచురించాలని, వారి కుటుంబాలకు తగిన గుర్తింపు ఇవ్వాలని వారు కోరారు. స్థానిక ప్రెస్ క్లబ్లో టి సాయి పుష్ప, ముచ్చుక భాస్కర్ కృష్ణంరాజు, దొర, సోమాల దుర్గాప్రసాద్, చోడే పుష్ప, జక్కల పాండవులు తదితరులతో కలిసి శుక్రవారం ఉదయం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆదివాసీ స్వాతంత్ర సమరయోధుల వివరాలను సేకరించాలని ప్రచురించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తొలి గిరిజన స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులు ఘనంగా సత్కరించారు. రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఇస్తామని చెప్పేసి ప్రకటించారు కాబట్టి ఆ జిల్లాను కారం తమ్మన్న జిల్లాగా ప్రకటించాలని చెప్పేసి కోరుతున్నాం. అదే సమయంలో మరో పోరాట యోధుడు కారుకొండ సుబ్బారెడ్డి, ఆయన్ని ఉరితీసి రాజమండ్రి తీసుకొచ్చి కోటగుమ్మం దగ్గర ఆయన
ఇనప పంజరంలో పెట్టి వేలాడదీస్తే 1920 దాకా కూడా అస్థిపంజరం అక్కడే ఉన్నదని చెప్పేసి చరిత్రలో ఉంది. కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి ఆయన అనుచరులు 10 మందిని ఉరి తీశారు, 35 మందిని గుంటూరు సెంట్రల్ జైలుకి పంపించారు యావజ్యం వేసి, 8 మందిని అండమాన్ పంపించారు. ఇంత చరిత్ర ఉన్నటువంటి గిరిజనులకు సంబంధించి ఏ విధమైనటువంటి రికార్డు కూడా ఇవాళ ప్రభుత్వం దగ్గర లేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ పరిస్థితిలో ఉన్నారో కూడా ఇవాళ ప్రభుత్వం దగ్గర లేకపోవడం అనేది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. కేంద్రం గుర్తించి కారంతమ్మన ద్వారా కారకొండ సుబ్బారెడ్డిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం అక్కడ సంస్మరణ సభ ప్రకటించింది 75 సంవత్సరాలు ఆయా స్వాతంత్రం వచ్చిన సందర్భంగా. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా దానికి సంబంధించి ఏ విధమైన కార్యక్రమం కూడా తీసుకోలేదు. అదే కారంతమ్మన ద్వారా కూడా 30 మంది రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద పెన్షనర్లను 2 విభాగాలుగా చేయడాన్ని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ ఆధ్వర్యాన మానవహారం నిర్వహించారు. తమ డిమాండ్ల సాధనకు ఫోరం ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు నగరంలోని కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ ఆధ్వర్యాన పుష్కర్ ఘాట్ దగ్గర శుక్రవారం మానవహారం నిర్వహించారు. కన్వీనర్ కె భాస్కర్ రావు, బిఎస్ఎన్ఎల్ తరపున ఆర్ఎస్ఎన్ మూర్తి, కె సన్యాసరావు, ఏవివి సత్యనారాయణ, ఎస్ఎన్ రాజ్ కుమార్ తదితరులతో పాటు జిల్లాలోని అన్ని రంగాల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వాలిడేషన్ ఆఫ్ సెంట్రల్ సివిల్ సర్వీసెస్ ఫర్ ఎక్స్పెంచర్ ఆఫ్ పెన్షన్స్ పేరుతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 309ను అనుసరించి 2023లో కొన్ని మార్పులను చేస్తూ 2025లో పార్లమెంట్లో ఆమోదించారని, దీని వలన పెన్షనర్లు కమిషన్ అమలుకు ముందు రిటైర్ అయిన వాళ్ళు, అమలు తర్వాత రిటైర్ అయిన వాళ్ళు అనే 2 వర్గాలుగా విభజింపబడతారని తెలిపారు. పెన్షనర్ల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను గౌరవించాలని, పెన్షన్ భిక్ష కాదు మా హక్కు అని ప్రభుత్వాలు గుర్తించాలని కోరారు. రాజమండ్రి శ్రీ పాత సోమాలమ్మ ఆలయంలో అమ్మవారికి సారి సమర్పించారు. రాజమండ్రి గ్రామదేవత అయిన శ్రీ పాత సోమాలమ్మ ఆలయ ధర్మకర్త, మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారి భక్తులైన సువాసినీలందరితో కలిసి నేడు ఆనాల వెంకట అప్పారావు రోడ్లో గల మహాలక్ష్మి ఆలయానికి సారి తీసుకుని వెళ్లి సమర్పించారు. అనంతరం అక్కడ సామూహిక లలిత పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో దవలూరి శాంత, అనురాధ, వసుంధర, గొర్రెల పార్వతి, ఎలమిల్లి మీనా, పొడిపిరెడ్డి శ్యామల, గొర్రెల దీపిక, ఎరుకొండ దీప్తి తదితరులు పాల్గొన్నారు. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సోమాలమ్మ దేవతాయే నమో నమః. శ్రావణ మాసం సందర్భంగా శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం ఈ రోజున విశేషంగా అమ్మవారికి గ్రామదేవత అయినటువంటి శ్రీ 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 పాత సోమాలమ్మ అమ్మవారి తరపున మహాలక్ష్మి అమ్మవారికి ఇక్కడి నుంచి ఆలయ అనువంశిక ధర్మకర్త అయినటువంటి గొర్రెల సురేష్ గారి దంపతుల ఆధ్వర్యంలో ఈరోజు అమ్మవారికి మహాలక్ష్మీదేవి అమ్మవారికి సారి పంపించడం జరిగింది. సాంప్రదాయబద్ధంగా గుడి తరపున చేసేటువంటి లలిత పారాయణ మండలిలో ఉన్నటువంటి భక్తజనంతో అందరితోటి కూడా ఈ యొక్క సారిని సాంప్రదాయబద్ధంగా మహాలక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి ఆలయంలో అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భక్తజనులందరూ కూడా చాలామంది పాల్గొని అమ్మవారి యొక్క విశేష అనుగ్రహం పొంది ఉన్నారు. అదేవిధంగా ఆలయ అనువంశిక ధర్మకర్త అయినటువంటి శ్రీ గొర్రెల సురేష్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. దీని అందరూ కూడా భక్తులందరూ కూడా చాలామంది వచ్చి అమ్మవారితో పాటుగా సారిని తీసుకుని అక్కడ సమర్పించడం జరిగింది. ధన్యవాదాలు. స్థానిక ఎలక్ట్రికల్ వర్కర్స్ పొట్టకొడుతున్న ఇతర రాష్ట్రాల ఎలక్ట్రికల్ వర్కర్లను అడ్డుకోవాలని గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బొజ్జ రామకృష్ణ కోరారు. రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్యం మైదానంలో ఉన్న విక్రమ్ హాల్ వద్ద
గోదావరి ఎలక్ట్రికల్ యూనియన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ తక్కువ రేట్లకు పనిచేస్తున్న ఎలక్ట్రికల్ కార్మికుల పనులు అడ్డుకునేందుకు స్పెషల్ స్క్వాడ్ను గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బొజ్జ రామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ స్క్వాడ్ భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ర్యాలీగా నగర వీధుల్లో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఎలక్ట్రికల్ పనులు చేస్తున్న కార్మికుల వలన స్థానిక రాజమండ్రి చుట్టుప్రక్కల ప్రాంతాల కార్మికులు పనులు లేకుండా పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ స్క్వాడ్ నెలకు 4 రోజులు పర్యటించి గుర్తింపు కార్డులు లేకుండా ఎలక్ట్రికల్ పనులు చేస్తున్న కార్మికులను అడ్డుకుంటుందని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి 500 రోజులు దాటిందని, అయినప్పటికీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ఒక్క పథకం కూడా ప్రవేశపెట్టలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ ఆనపు శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ వీరవల్లి గంగాచార్యులు, ఆర్గనైజర్ శ్రీమల వీరభద్రరావు, జాయింట్ సెక్రటరీ గోవాడ కొండబాబు, కమిటీ మెంబర్లు ఉత్తరాల సోమేశ్వరరావు, నిమ్మలపూడి రవివర్మ, జనపే పూర్ణచంద్రరావు, విజయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధిని గండి కొడుతున్న సందర్భంగా దీనిని అరికట్టుటకు గాను మేము ఒక ప్రణాళికాబద్ధంగా మరి స్పెషల్ స్క్వాడ్ ఎవ్రీ మంత్ కూడా సుమారుగా 4 సార్లు పర్యటన చేయడం జరుగుతున్నది. దాని దరిమిల ఎవరైతే ఎలక్ట్రికల్ సోదరులు ఈ యొక్క రేట్ల విధానంలో తప్పుగా చేస్తున్నారో వారిని అరికట్టుటకు గాను ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. అలాగే మరి ఎలక్ట్రికల్ సోదరులు మరి తాపీ మేస్త్రులు వారికి అవగాహన రాహిత్యం వలన మరి చాలా తక్కువగా ఏదైతే ఎలక్ట్రికల్ సోదరుడికి వారి కనీసం జీవనోపాధి కూడా వీలు లేకుండా రేట్లు అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఈ యొక్క కాంట్రాక్ట్ బేసిక్ వేస్తున్నారు. అదే మేము ఒకటి అడుగుతున్నా, మరి బిల్డర్ కానీ తాపీ మేస్త్రి కానీ మరి ఉన్నారో వారందరూ కూడా అయ్యా మీరు యూనిట్ రకంగా మీరు చేస్తున్నారు, మీరు యూనిట్ రకంగా ఏమైనా తగ్గిస్తున్నారా అని అడుగుతున్నా. ఈ రోజున ఎలక్ట్రికల్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే మీరు ఇతర రాష్ట్రాలను తీసుకొచ్చి చాలా అతి చౌక బేరంతో ఒరిస్సా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు, వీళ్ళకి ఏమీ లేదండి. ఒక బంగాళదుంప బఠానీ ఒక పూరి ఇస్తే చాలు పనులు చేసే పరిస్థితి తయారైంది. కేవలం 300-400 రూపాయలకు వచ్చి పనిచేస్తున్నారంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంత దయనీయమైన పరిస్థితి ఉన్నదో ఒక్కసారి ఆలోచన చేయండి. దీని విషయంలో మటుకు మేము పూర్తిగా కట్టడి చేయడానికి ప్రణాళికలు రచించి ఈ రోజు నుంచి మేము అమలు చేస్తున్నాము. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా కట్టడి చేస్తామని సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే ఈ రేట్ల విషయం కూడా ప్రతి ఒక్కరు కూడా కట్టుదిట్టం చేయాలని, ఈ రేట్ల విషయంలో ప్రతి ఒక్కరిని అనుసంధానం చేసుకుంటూ వెళ్తాం. ఎవరైతే రేట్లు తక్కువ చేస్తారో వారిని నిలబెట్టడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే మరి ప్రభుత్వ విషయంలో ఏదైతే భవన నిర్మాణ కార్మికులు ఈ రోజున కార్మిక శాఖ మంత్రి వర్యులు తొలి అడుగని వారి యొక్క ప్రదేశంలో ఈ తొలి అడుగు అనే కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్ళి మీ యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. అయ్యా కార్మికులు అన్నవాడు ఈ రోజున అడుక్కుని తినే పరిస్థితి ఉన్నది. మీరు ముందడుగు వేయండి, తొలి అడుగు తర్వాత ఎదురు కానీ ముందడుగు వేయండి. మమ్మల్ని మా కార్మికుల్ని ముందడుగు వేసి మీరు మరింత ముందుగా తీసుకెళ్ళండి. ఎందువల్లంటే కార్మికుల పరిస్థితి అత్యంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నది. ఈ రోజున తాడేపల్లిగూడెం మరి పల్లివేల మల్లికార్జున బాబీ గారు సంక్షేమ బోర్డు చైర్మన్, ఆయనే మరి ప్రభుత్వం ద్వారా ప్రకటించి ఉన్నారు. మరి ఈ రోజుకి వచ్చి ఒక మీటింగ్ చేసి ఆయన ఇప్పటి వరకు కూడా క్లారిటీ అనేది రాలేదు. కానీ సంక్షేమ బోర్డు మేము చేస్తాం అంటున్నారు. అయ్యా 500 రోజులు అయింది, ఇప్పటికే ప్రభుత్వం వచ్చి 500 రోజులు అయినది. కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఐటీ శాఖ మంత్రి వర్యులు మరి ఎవరైతే ఉన్నారో వారు కూడా మేనిఫెస్టోలో మీరు 100 రోజుల్లో భవన నిర్మాణ కార్మికులకు అందరికీ చేస్తామని ఒక భరోసా ఇచ్చి మీరు ఓట్లు వేయించుకున్నారు కొన్ని లక్షల మంది చేత. ఈ రోజున ఆ పరిస్థితి ఏమైందో మాకు అర్థం కాని పరిస్థితి తయారైంది. మేము ఇలాగ చెప్పుకుంటూ పోతున్నాం తప్ప మా యొక్క సమస్యను కనీసం మీరు పరిశీలించకపోవడం చాలా దారుణం, దుర్మార్గం అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరి రానున్న రోజుల్లో
ఇదే భవన నిర్మాణ కార్మికుడు ప్రభుత్వాన్ని నిందించే సమయం కూడా వచ్చింది. అయ్యా, ప్రభుత్వాలకు సంబంధించి మరి మహిళలకు ఫ్రీ బస్ అంటున్నారు, అలాగే తల్లికి వందనం అంటున్నారు. మరి ఈ డబ్బంతా అప్పులు చేస్తే అవట్లేదా? మీరు ఒక సంక్షేమ నిధి సంక్షేమ బోర్డుకి మీరు చెస్ వసూలు చేస్తున్నారు. ఈ రోజుకి కూడా ప్రతి గడపకి తిరుగుతున్నారు మీరు. మరి ఈ డబ్బు ఏమైంది? ఈ డబ్బు ఏమైందండి? ఎక్కడికి వెళ్ళిపోయింది? అంటే మీరు తల్లి వందనానికి వేస్తున్నారా, ఫ్రీ బస్సులుగా వేస్తున్నారా? ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకొని కార్మికులకు సరైన నిర్ణయం తీసుకొని పక్షంలో రోడ్ల మీకు వస్తామని ఖచ్చితంగా మనం చేస్తున్నాం. వాసవి క్లబ్ రాజమహేంద్రవరం వారిచే సదనం స్కూల్ 9th క్లాస్ పిల్లలకు హిందీ బుక్స్ పంపిణీ చేశారు. వాసవి క్లబ్ రాజమహేంద్రవరం వారు శుక్రవారం సదనం స్కూల్ 9వ తరగతి చదువుతున్న పిల్లలకు హిందీ గైడ్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం క్లబ్ అధ్యక్షురాలు శ్రీకాకొల్లి శైలజ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రెసిడెంట్ బూటుకూరి శకుంతల కుమారి, స్కూల్ హెడ్ మిసెస్ మహాలక్ష్మి, క్లబ్ సెక్రటరీ కారుమూరి మురళీకృష్ణ, ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ శ్రీకాకొల్లి కరుణ్ కుమార్, బంగారు భాస్కర్ గుప్తా మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం బ్రిడ్జ్ కౌంటీ టౌన్షిప్ వాసులకు మౌలిక సదుపాయాలు కల్పించలేదని తమకు న్యాయం చేయాలంటూ బ్రిడ్జ్ కౌంటీ టౌన్షిప్ వాసులు నిరసన వ్యక్తం చేశారు. మాకు న్యాయం చేయాలంటూ నిరసనలు తెలియజేశారు. లక్షలు వెచ్చించి విల్లాలు, ఫ్లాట్లు కొనుగోలు చేశాక అక్కడ సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. రాజానగరం మండలం దివాన్ చెరువు జాతీయ రహదారిలో ఉన్న బ్రిడ్జ్ కౌంటీ టౌన్షిప్ సరైన వసతులు సమకూర్చలేకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. అక్కడ స్థానిక వాసులు మాట్లాడుతూ సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో మినీ అమెరికా అని పిలువబడే బ్రిడ్జ్ కౌంటీ టౌన్షిప్ 2013లో ప్రారంభించారని అన్నారు. ప్రజ్ఞా రివర్ బ్రిడ్జ్ డెవలపర్స్ ఈ టౌన్షిప్ను చేపట్టిందని, దీనిలో రిటైర్ ఉద్యోగులు విల్లాలు, ఫ్లాట్లు కొనుగోలు చేశారని, నిర్మాణ పనుల్లో భాగంగా పార్కులు, షాపింగ్ సెంటర్, క్లబ్, జిమ్, స్విమ్మింగ్ పూల్, మంచినీటి సౌకర్యం, 24 గంటలు సెక్యూరిటీ తదితర మౌలిక సదుపాయాలు ఉంటాయని, 2017 నాటికి అన్నీ పూర్తవుతాయని అన్నారని, అనగా దశాబ్ద కాలం గడిచినా కనీస సౌకర్యాలు సమకూర్చలేదని, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని అసోసియేషన్ సభ్యులు మీడియాకు వెల్లడించారు. క్లబ్ హౌస్కి వేరుగా డబ్బు తీసుకొని నేటికి అక్కడ పునాది రాయి కూడా వేయలేదని అన్నారు. బిక్కుబిక్కుమంటూ బ్రతుకు వెళ్లదీస్తున్నామని బ్రిడ్జ్ కౌంటీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ ఎలక్ట్రికల్ వైర్స్ అనేది చాలా ప్రాబ్లంగా ఉంది. ఓపెన్ వైర్స్ అంతా కూడాను, ఎక్కడ కూడా ఏదో టెంపరీగా ఏదో ఒక సెల్లో టేప్ చుట్టేసేసి వెళ్ళిపోతారు. బట్ రీసెంట్గా గ్రాస్ కటింగ్ చేయిస్తుంటే మా గార్డెనర్కి చాలా పెద్ద షాక్ తగిలి అతను ఒక అరగంట సేపు మామూలు అవలేకపోయాడు. ఆల్మోస్ట్ ఏమైపోయాడో తెలియని పరిస్థితిలో అంత డేంజరస్గా ఉంది. ఇక్కడ ఎలక్ట్రికల్ అనేసరికి చాలా పాయింట్స్, అంటే 2-3 క్రిస్ప్గా చెప్పాలంటే, ఎలివేటర్, మన లిఫ్ట్ ప్రాబ్లము, రెండోది అక్కడ ఎస్టీపీ ప్రాబ్లం ఉంది. ఇవన్నీ కూడా దీనికి చాలా అర్జెంటుగా వార్ ఫుట్ మీద చాలా ఎసెన్షియల్గా అర్జెన్సీగా ఉంది. ఇదంతా కూడా మా దగ్గర మెయింటెనెన్స్ అంతా కూడా పక్కాగా తీసుకుంటున్నారు. మేము కూడా 100% ఎవ్రీ మంత్ రెగ్యులర్గా పే చేస్తున్నాం. బట్ వీఆర్ నాట్ గెటింగ్ ఎనీ ఫెసిలిటీస్. 2500 మెయింటెనెన్స్ పే చేస్తున్నామండి ప్రతి నెల. ఇది కాకుండా వేరే మేము స్పెషల్ సెక్యూరిటీ కూడా పెట్టుకున్నాం. ఇది కమ్యూనిటీ అనేసి అన్నారు, అని తీసుకున్నామండి మేము. బ్రిడ్జ్ కమ్యూనిటీ అంటే బ్రిడ్జ్ కౌంటీ అంటే కమ్యూనిటీ కదండి. కమ్యూనిటీ లాగే నాకు అసలు అనిపించట్లే. ఎందుకంటే ఒక కమ్యూనిటీ అంటే ఒక ప్లంబర్ ఉండాలి, ఒక ఎలక్ట్రీషియన్ ఉండాలి. ఏదైనా ప్రాబ్లం అయితే ఎవరు వెంటనే రారు. 2 days అయినా 3 days అయినా రారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తరండి. ముందు ఎవరు ఫోన్ ఎత్తరు. ఇచ్చే నంబర్లు బోల్డ్ నంబర్లు ఇచ్చారు, ఎవరు ఫోన్ ఎత్తరు. చిరాకు వస్తుంది, చాలా చిరాకు వచ్చేస్తుందండి. మెయింటెనెన్స్ కరెక్ట్గా కడుతున్నాము. అప్పుడు ఇచ్చిన ఎమ్యూనిటీస్లో ఏవి కూడా ఫుల్ఫిల్గా చేయలేదండి ఇప్పటి వరకు కూడా. 2016లో తీసుకున్నాను. నేను A65 జిల్లాలో ఉంటాను. నేను ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రస్తుత ప్రెసిడెంట్ని. వెళ్ళాము రేరాని కూడా వీళ్ళు మసిబూసి మారేడికాయ చేసి వాళ్ళు రిపోర్ట్ కూడా ఇవ్వకుండా దాన్ని ఇబ్బంది పెట్టారు. ఎందుకంటే మొన్న మీటింగ్లో రేరాకి వెళ్ళారని మమ్మల్ని అడిగారు. దాన్ని కూడా ఎవరు రిప్లై ఇవ్వరండి.
అందరికీ ఆర్టీఐ యాక్ట్లో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటే దీనికి ప్రాబ్లం ఏంటంటే బైఫర్కేట్ అయిన తర్వాత వచ్చేటప్పటికి కాగితాలు ఎవరి దగ్గర ఉన్నాయో కూడా ఎవరికి తెలియని పరిస్థితిలో ఉంది. దీని ఓనర్స్ ఎవరో తెలియదు, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవ్వరు, ఇక్కడ పనిచేసే మెయింటెనెన్స్ వాళ్ళు ఇన్ఛార్జ్ వాళ్ళు తప్పించి ఇంకెవరి నెంబర్లు తెలియవు. ఈమెయిల్స్ పెడుతున్నా కూడా దాటికి రిప్లై ఇవ్వరు. ఇవి చెయ్యండి, మేము సహాయశక్తులా వీళ్ళ చేత పని చేయించుకోవడానికి ఇన్నాళ్ళు చూసాము, ఇంకా మాకు ఓపిక నశించి వీళ్ళు ఎవరు రిప్లై ఇవ్వట్లేదు, దానికి మనం పేపర్కి వెళ్ళకపోతే పబ్లిక్లోకి వెళ్ళకపోతే ఇబ్బంది పడతామన్న ఉద్దేశంతో చేసామండి. వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఇక్కడ వీళ్ళకే బ్యాంక్ లోన్స్ దొరకట్లేదండి. వీళ్ళ పేరు అంత గొప్పగా ఉంది ఇక్కడ ఉందండి. 2012 నుంచి ఇప్పుడు ఇంచుమించు 12 ఏళ్ల నుంచి మేము అవస్థపడుతున్నాం. అసలు ఒకప్పుడైతే ఒక ఏసీ కూడా పనిచేసేది కాదండి. గొడవ చేస్తే వాళ్ళందరినీ చేస్తే అండర్ గ్రౌండ్ కేబుల్ అని వేశారు. మీరు వెళ్ళినప్పుడు చూడండి, ప్రతి కేబుల్ ఎక్కడో అక్కడ ఓపెన్ అయిపోయి ఉంటుంది, చెయ్యేస్తే షాక్ కొట్టేటట్టు ఉంటుంది. ఎస్టీపీ పనిచేయదండి, సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్. వాటర్ హెచ్ఎన్ఎస్ పవర్ సిస్టమ్ అని చెప్పి పెట్టారు, దాని బోర్డులు ఉండవు, పిఎల్సి బోర్డులు ఉండవు. మేము పేపర్కి వెళ్ళామని మొన్న మా దగ్గర నుంచి వాటర్ బోర్డు పీకేసి 2 రోజులు వాటర్ ఉండదని చెప్పాడు. మేము అందరం వెళ్ళి గొడవ చేస్తే 2 గంటల్లో రిపేర్ అయిపోయిందని చేశాడు. పిఎల్సి బోర్డు 2 గంటల్లో రిపేర్ అయిపోవడం అన్నది ఉండదు. మళ్ళీ అదే బోర్డు తీసుకొచ్చి పెట్టి మాకు వాటర్ ఇచ్చాడు. మెయింటెనెన్స్ ఒక్కొక్కళ్ళం 1500 నుంచి 2000 కడుతున్నామండి. రోడ్లు తొడవరు, ఎక్కడ బుషులు క్లియర్ చేయరు. మీరు వెళ్ళినప్పుడు అన్నీ చూడండి, పాములు స్వైర విహారం చేస్తున్నాయి. సరే, కోతులకి కుక్కలకి అన్ని చోట్ల ఉన్న ప్రాబ్లమే, మేమేం కాదంటం లేదు. వాటికి మేము ఎఫర్ట్ తీసుకుని కొన్నిసార్లు కోతుల్ని పట్టించి అన్ని మేము వేసుకుని చేసుకుంటున్నామండి అసోసియేషన్. వాళ్ళు ఏం చేయటం లేదు. అయితే మేము మా పాప జిఎస్ఎల్లో చదువుతుంది, మేము అందుకనే ఇక్కడ తీసుకుంటాం జరిగిందండి. మేము వచ్చినప్పుడు అయితే చాలా మినీ అమెరికానే అని అన్నారు. మినీ అమెరికా కాదు కదా, కనీసం ఆంధ్రాలో ఉన్నటువంటి సౌకర్యాలు కూడా ఇందులో ఉండవు. ప్రతిదీ ఏది కావాలన్నా మేము 15 కిలోమీటర్లు రాజమండ్రి వెళ్ళి రావాలి. మెయిన్ లేడీస్ అంటే ఏది ఇక్కడ దొరకవు. కనీస అవసరాలు అంటారు, మెడికేషన్ ఉండదు. అర్జెంటుగా ఏ పాము ఏదైనా వచ్చి మమ్మల్ని ఎవరినైనా కుట్టినా కూడా కనీసం ఇక్కడ మెడికేషన్ అనేది జరగదు. మెడికల్ షాప్ అనేది మాకు అవైలబుల్ లేదు ఇక్కడ. పోస్టల్ కానీ ఏదైనా కూడా మేము ప్రతిదానికి కూడా చాలా దూరం, 1000 ప్రయాసాలకు ఓర్చుకుని దూరంగా వెళ్లాల్సి వస్తుంది. ప్రశాంతంగా ఉంటుందంటారు, ఆ ప్రశాంతత అంటే ఇక్కడ కనీసం లేదనే చెప్పాలి. స్పందించకపోతే శాంతియుతంగా, ఇప్పుడు మేము శాంతియుతంగానే చేసాం, దీన్ని ఇంకా అగ్రెసివ్గా తీసుకోవాల్సి వస్తే దీన్ని ఫర్దర్ శాంతియుత ధర్నాకి వెళ్దామని అనుకుంటున్నామండి. మాది కార్పస్ ఫండ్ 2.6 crores వాళ్ళు అనౌన్స్ చేసింది, మా దగ్గర అందరూ కలెక్ట్ చేసింది. 1.2 crores వరకు క్లబ్ హౌస్ అమౌంట్ ఉంది. ప్రతి అపార్ట్మెంట్కి 70,000 వచ్చింది. టోటల్ 5 crores అమౌంట్ బ్రిడ్జ్ గోండి ప్రజ్ఞ రివర్ బ్రిడ్జ్ డెవలపర్స్ లిమిటెడ్ కంపెనీలో ఉన్నాయి. మేము వాళ్ళకే పే చేసింది. వాళ్ళు దీనికి రెస్పాన్సిబిలిటీ, ఈ సొసైటీ మెయింటెనెన్స్ అంతా వాళ్ళే చేయవలసిందే. మా సపోర్ట్ ఉంటుంది, కానీ వాళ్ళు ప్రాపర్గా. శ్రీ కాశీ అన్నపూర్ణ అన్నక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో రాచకొండ సుబ్రహ్మణ్య శాస్త్రి నిర్వహణలో మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ లలిత సహస్రనామార్చన మరియు సుమారు 240 మంది సువాసినీలతో కుంకుమార్చన పూజల్లో పాల్గొన్నారు. ఓం నమో శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ కాశీ అన్నపూర్ణ అన్నక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ రాచకొండ సుబ్రహ్మణ్య శాస్త్రి గారి నిర్వహణలో ఈరోజు అనగా 25వ తేదీ మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా జూపూడి ఫంక్షన్ హాల్లో శ్రీ లలిత సహస్రనామార్చన మరియు సువాసినీలతో కుంకుమార్చన జరుపబడింది. సుమారు 240 మంది సువాసినీలు ఈ పూజలో పాల్గొన్నారు. పూజకు కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి శ్రీచక్రం ఫోటో మరియు డాలర్ ఇవ్వబడింది. ఈ యొక్క కార్యక్రమానికి వస్తు రూపేణ సేవల రూపేణ సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. ఈ బృహత్ కార్యక్రమంలో రాచకొండ శ్రీనివాస్, శ్రీమతి అలివేలు, ఆనంద్ మాస్టర్, కాశీ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు శ్రావణ శుక్రవారం, మొదటి శుక్రవారము. మొన్న సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకున్నప్పుడు అమ్మవారు ఆలోచన చేసింది నా మెదడులో, అందరి చేత సువాసన పూజలు చేయించమని. అందులో భాగమే 108 సువాసనల చేత ఈ యొక్క తిరువణ్ణామలై రమణాశ్రమంలో జరిగే విధానంగా సువాసన పూజ చేయించాలని సంకల్పం కలిగింది. వెంటనే మా మాస్టర్ ఆనంద మాస్టారు,
కాశీ గారు మా తమ్ముడు గారితో ఈ విషయం చెప్పడం జరిగింది. వారందరి సహకారంతో ధోరణి నుంచి భిన్న సంస్కృతిలోకి రావాలని, ఎవరి దగ్గర టికెట్టు రుసుములు ఏమీ లేకుండా భక్తి శ్రద్ధ ఈ రెండే నాకు కావాలి, ఈ రెండే చెప్పాను. ఆ రకంగానే వీరందరూ కూడా వచ్చారు. భక్తి పురస్సరంగా వ్రతం చేసుకోవాలి, అమ్మవారి ఆశీస్సులు తీసుకుని ఈ యొక్క శ్రావణ శుక్రవారం మహాలక్ష్మి వాళ్ళ ఇళ్ళకి తీసుకువెళ్ళి వాళ్ళు కూడా ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఉండాలనేటువంటి ఒక మహత్తరమైనటువంటి సత్సంకల్పంతో మేము అంకురార్పణ చేశాము. అది జరిగింది. 108 మంది అనుకున్నాం కానీ 220 మంది వచ్చారు. ఇంకా చాలామంది అడిగారు కానీ స్థలాభావం ఉంది. అంచేత వాళ్ళందరికీ కూడా ఆగస్టు 22వ తారీఖు ఆఖరి శ్రావణ శుక్రవారం నాడు మళ్ళీ సామూహిక లలితా కుంకుమార్చన జరుగుతుంది. అవకాశం రాని వాళ్ళందరికీ ఆ రోజు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. శుభం భూయాత్. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. గత ప్రభుత్వం పేదల ప్రాణాలతో చెలగాటమాడింది. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. జే బ్రాండ్ చీప్ లిక్కర్ వల్ల లివర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగింది. పారాలీగల్ వాలంటీర్లకు 2 రోజుల శిక్షణ కార్యక్రమం. తొలి రోజు శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఇన్ఛార్జ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం మాధురి, డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి. తొలి మన్యం వీరుడు స్వాతంత్ర సమరయోధుడు కారం తమ్మన్న దొర పేరు పెట్టాలని ఆదివాసీ మహాసభ డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.